అయితే మీరు చూసాను. 'విహాన్ డిగ్రీ అప్డేట్స్' అయితే గైస్ ఈ వీడియోలో అయితే ఇక్కడ మనకి డైలీ ఓవర్ యూనివర్సిటీకి సంబంధించి శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి ఒక క్వెషన్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ. చాలా మందికి ఉపయోగపడేదైతే చేస్తాను వీడియో అయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే మా సోదరి సిహెచ్ విజయలక్ష్మి 2008లో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదివి ఆపేసింది. పాత అడ్మిషన్‌తో కొనసాగించా చెప్పేసి ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళ సమాధానం అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పాత ప్రవేశంతో 6 ఏళ్ల వరకైతే అవకాశం అయితే ఉంటుంది. అది ఇప్పుడు చెల్లదు. మళ్ళీ దోస్తుకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే ఉంది. ఫ్రెండ్స్ ఎవరైనా మరి మీకు సంబంధించి వాళ్ళు 2008కి సంబంధించి నెక్స్ట్ 2014 లోపు ఎవరైతే మరి ఉంటాయి కదా మీకు జనరల్ డిగ్రీస్ అంటే ఇయర్లీ వైజ్ ఉంటాయి కదా వాళ్ళకైతే మాత్రం ఇక్కడ 6 ఏళ్ళ వరకు అయితే అవకాశం అయిన ఉంటుంది అదైనా పాత ప్రవేశంతో 6 మంత్స్ వరకు ఎక్కడైతే అవకాశం అయితే ఉంటుంది. అది ఇప్పుడైతే చెల్లదు. మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ సమాధానం అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఎవరైతే మరి 2008 నెక్స్ట్ ఇయర్లీ డిగ్రీ ఇవ్వాలి చేసి ఉంటే మాత్రం మీ అడ్మిషన్‌కి సంబంధించి 6 ఏళ్ల వరకు అయితే అవకాశం అయితే ఉంటుంది. కానీ అక్కడ నుంచి అయితే మ్యాక్సిమం అయితే ఉండదు. మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే ఉందో అడ్మిషన్ అది మరి అది దాంతో మనం డిగ్రీ కంటిన్యూ చేయ విధంగా అయితే మాత్రం ఉండదు. మీరు మళ్ళీ కొత్తగా అడ్మిషన్ తీసుకొని దాన్ని మనం డిగ్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్‌లో ఇక్కడైతే ఫస్ట్ ఇయర్‌లో అయితే మాత్రం ఇక్కడ డిస్కంటిన్యూ చేయడం వల్ల మళ్ళీ పాత అడ్మిషన్‌తో మళ్ళీ దాన్ని కొనసాగించవచ్చా అని చెప్పేసి ఇక్కడైతే క్వెషన్ అయితే వచ్చింది. కానీ ఇక్కడైతే మొత్తం 6 ఏళ్ల వరకు అయితే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడైతే యూనివర్సిటీ వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఈ విధంగా మరి ఎవరైతే మరి ఇయర్లీ డిగ్రీ చేసి దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చా మేము మధ్యలో ఆపేసామని దానికి చాలామందికి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీ డౌట్ కూడా ఇందులో మనకి క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది గైస్ మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.